మనము ఒకరికి మంచి చేస్తాము. ఆ మంచి చేసినప్పుడు వాళ్ళని మనం దూషించారనుకోండి, మన పైన చెడు చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మన చెడు కర్మలన్నీ వాళ్ళు తీసేసుకుంటున్నారు. మనం మంచి చేసినాము కానీ మన గురించి వాళ్ళు చెడు చెప్పినారంటే అర్థం ఏంటి? మన చెడు కర్మలు వాళ్ళు తీసుకుంటున్నారు. సంతోషంగా తీసుకొని అయినా బాగా తీసుకో అని చెప్పాలి. అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది? హాయిగా ఉంటుంది. మనసులో ఏమీ లేదు. ఏ తల్లి బిడ్డవో తీసుకుంటున్నావు, తీసుకో అనాలి. మన కర్మలు మనవి, మనం చేసే కర్మలు మనవి. మిగతా వాళ్ళు మనం దూషించినా కూడా మనం మాత్రం వాళ్ళని బానే ఉండు చెప్పాలా. ఎటువంటి బాధ పెట్టుకోకూడదు. ఎందుకంటే కర్మ అనేది మన ఆలోచనలు, మన భావనలు, మన మాటలు, మన చేతలు అన్నిటికీ వర్తిస్తాయి. మీరు ఇంకొకరి గురించి చెడుగా అనుకున్నారు, లేదా ఒకడు చెడుగా అనుకున్నాడని చెప్పి మీరు బాధపడుతున్నారంటే ఆ కర్మ మళ్ళీ మీకే వస్తుంది.